హాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సోమవారం లాగండి అండ్ మూడవ కార్తీక సోమవారం కదా అని చెప్పేసి లేసాక ఇల్లంతా ఊడ్చుకుంటూ వచ్చేసి పూజ చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అంటే పూజ సామాన్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాను. దేవుడి పట్టాలు అనేవి క్లీన్ చేయలేదులేండి, పౌర్ణమి రోజు క్లీన్ చేశానని చెప్పేసి ఇంకా మళ్ళీ శనివారం అలాగా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంక వదిలేసానండి. ముగ్గు పెట్టేసుకుని స్నానానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీటర్ పెట్టేసుకున్నాను. ఎంత చల్లగా ఉన్నాయండి నీళ్ళు, అసలు చల్లయి పోసుకున్నామంటే అసలు అంత చల్లగా ఉన్నాయి. అసలు చేతులు కూడా ఐస్ అయిపోయేలాగా ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసేసుకొని వచ్చానండి. ఇంకా అయ్యప్ప స్వాములు అలాగే ఎలాగ స్నానాలు చేస్తారో కానీ దేవుడి మీద భక్తితో అలాగే చేసుకుంటారేమో కానీ అస్సలు చల్లయి స్నానం చేయలేమండి. ఆ కార్తీక మాసంలో ఉంటే చల్లవే నీళ్ళు పోసుకోవాలంట. ఊర్ల దగ్గర ఇలా పారుతున్న నీళ్ళ దగ్గర అయితే కొంచెం వెచ్చగా ఉంటాయేమో, అవి ట్యాంక్లో నీళ్ళు కాబట్టేనేమో ఏమో భలే చల్లగా ఉన్నాయండి. అందుకే వేడి నీళ్ళే పోసుకుంటున్నాము. ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి వచ్చేసానండి స్నానం చేసేసుకొని. ఇంకా ఏముంది, ఒక్క వారం అండి కార్తీక మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది. మన సైడ్ చలి ఎలాగుందో కానండి ఇక్కడైతే చలి దంచేస్తుందండి. అసలు పాపకు కూడా ఇంకా స్వెటర్ తీసుకురండి అని చెప్తున్నాను. పాపం చలికి ఉండలేకపోతుంది. ఈవినింగ్ 4:30 అయిపోయిందంటే చలి బాగా పెట్టేస్తుందండి. ఇంకా మనమే తట్టుకోలేకుండా ఉన్నాం. పిల్లలు ఇంకా ఎలాగుంటుందో చెప్పండి. మేముండే ఏరియా మాత్రం చుట్టూ కాలువలాగా ఉంటుంది. మేము మధ్యలో ఉంటామండి, అందుకు మాకు ఇంకా ఎక్కువ చలిగా ఉంటుంది ఇలా సిటీలో కంటే. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఇంకా బయట కూడా ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బయట కూడా పెట్టేద్దామని చెప్పేసి వస్తున్నానండి. ఆల్రెడీ 7 అయింది. 7కే బాగా తెల్లవారిపోయిందండి. వారిని ఒకవైపు లేపేసి టీ పెట్టమని చెప్పానండి. టీ పెట్టేసేయండి, నాది అలా పూజ అయిపోతుందని చెప్పాను. ఇంకా మా వారు టీ పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళారేమో. ఇంకా నేను టీ పోసేస్తున్నానండి. ఇంకా మా వారిని రమ్మని చెప్పాను, టీ తాగేద్దాను రమ్మని. పాలు కూడా అండి, పాలల్లో రకరకాలు ఉన్నాయి. హెరిటేజ్లో క్రీమ్ మిల్క్ అయితేనే టీ తాగలుగుతున్నామండి. ఇవి క్రీమ్ మిల్క్ దొరకలేదని చెప్పేసి మామూలు మిల్క్ తీసుకొచ్చారండి. అస్సలు తాగలేకపోయాం, టేస్టే లేవు అసలు. కాలంలో క్రీమ్ మిల్క్కే అలవాటు పడినామండి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఇవే తెచ్చుకునే వాళ్ళము. ఇంకా అవేంటో అసలు తాగాలని అనిపించట్లేదు. ప్యాకెట్ అదొక స్మెల్ లాగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పాలనేది పాపకి కూడా కలిపేస్తానండి. ఇంకా వాళ్ళిద్దరికి కూడా తాపేస్తున్నాను. ఆవు పాలు అలా తీసుకుంటే బాగానే ఉంటుంది కానండి, ఆవు పాలు కూడా ఏమన్నా వాళ్ళు ఏం కలుపుకుండా ఏం పోయట్లేదు కదండి, వాటర్ కలిపేస్తున్నారు. ఇంకా ఏం కలుపుతారో తెలియదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర కూడా తీసుకోవట్లేదండి. అయినా ఏం వాళ్ళేం తక్కువ తీసుకోవట్లేదండి. 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటున్నారు లీటర్ పాలు. ఆ ఆవు పాలకు కూడా ఎక్కడైనా గేదెల పాలు దొరుకుతాయేమో తీసుకుందాం అనుకున్నాము. ఇంకా అవి మా సైడ్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదండి. ఇంకా ఏవో ఒకటి అడ్జస్ట్ అవ్వాలండి అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ టిఫిన్ కింద చేద్దామని చెప్పేసి వచ్చానండి. ఇంకా ఇక్కడ ఉల్లిపాయ, టమాటకాయ, పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. దోశలకు కూడా పోయలేదండి. ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా రెడీ చేయలేదు. అవి ఉంటే కొంచెం టెన్షన్ ఉండదు. ఏ టైంకి లేచినా కానీ ఏదో ఒక టిఫిన్కి ఉంది కదా అని చెప్పేసి అది చేసేసుకుంటాము. ఏది లేదనుకో ఏం చేయాలా అని రోజు అదొక ఆలోచన అండి. అందులో పిల్లలు తినేవే చేయాలి. ఇంక ఈరోజు మ్యాగీ కింద చేద్దామని చెప్పేసి ఇంక ఇది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మ్యాగీ అంటే కొంచెం పెద్దది తింటుంది కానీ చిన్నది అసలు తిందండి. బాగా కోల్డ్ చేసింది కదా, అస్సలు తినట్లేదండి. 2 డేస్ అయిపోయింది అది ఏం ఫుడ్ తినక. పాలు తాగితే తాగుతుంది, లేదంటే కొంచెం రాగి జావ తాగుతుంది. నైట్ పూట అంటే ఇంకా అస్సలు నిద్రపోవట్లేదు, భలే చిరాకు పెట్టేస్తుంది. ఇక్కడ మ్యాగీ కూడా ఇంకా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మా వారు కూడా స్నానం చేసేసి వచ్చేసారు. వారికి పెట్టేస్తే తినేసి బయలుదేరుతారండి. ఫస్ట్లో అయితే మ్యాగీ నేను అసలు తినేదాన్ని కాదండి. ఇంకా తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా రోజు ఏం చేస్తామండి, టిఫిన్ కింద ఏదో ఒకటి టైంకి చేయాలి కాబట్టి ఇంకేదో ఒకటి తినేయడం. ఇప్పుడైనా నాకు ఇష్టం ఉండదు. మా వారికి పెట్టేసి కొంచెం ఉంటే తినేస్తానండి. ఇంకా ఆయన తినేసి బయలుదేరిపోతున్నారండి. ఇంకా పిల్లల్ని ఒక రౌండ్ వేయించుకొద్దామని చెప్పేసి బయలుదేరారు. ఇంకా చూడండి మా ఇంటి చుట్టూ ఇలా ఉందండి, చల్లగా ఉందండి. ఒకవైపు ఎండలో బాగా అసలు ఎంత వెచ్చగా ఉందో అనిపిస్తుంది. ఎండలో ఉన్నా కూడా ఒకవైపు చల్లే వేస్తుంది. ఇక్కడ మా వారి పిల్లలు ఇద్దరిని తిప్పుకొని వచ్చేసారండి ఒక రౌండ్. పిల్లల కోసం ఇంకా నేను పైకి వచ్చేసాక వాళ్ళకి స్నానాలు చేపించేసానండి. చేపించేసాక ఇద్దరికి రాయిజావ కలిపాను. కూడా తాగట్లేదండి చిన్నది పాపం. దానికి కొంచెం ఏంటంటే బాగా ముక్కలు రొంప పట్టేసినట్టు, దానికి అసలు ఊపిరాడట్లేదు. అందుకని చెప్పేసి నోరు కూడా సహించట్లేదు దానికి. అయినా కొంచెం ఎలా ఒకలాగా ఇద్దరికి తాపేశానండి. ఏం తినకపోతే ఎలాగుంటారండి, ఏదో ఒకటి మామూలుగానే వీక్ అయిపోయింది, ఇంక ఎనర్జీ లేనట్టుగా తయారైంది. ఇంకా అలాగే ఒకలా తాపేశాను. ఆ తర్వాత నేను కూడా కొంచెం మ్యాగీ ఉండింటే తినేసి ఇంకా తర్వాత వచ్చిన సామాన్ అనేది నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి.
ఆల్రెడీ వాళ్ళకి స్నానం చేపిచ్చేస్తుంటే నా నా శారీ అంతా తడిచిపోయిందండి. అందుకని చెప్పేసి ఇంక ఇలా నైటీ కింద వేసుకున్నాను. ఇంకా అవి క్లీన్ చేసేసుకున్న తర్వాత పాపను కొద్దిసేపు నిద్రపుచ్చేసి ఇక్కడ పాలకూర పప్పు కింద చేసుకుందామని చెప్పేసి వచ్చానండి. మళ్ళీ అది పాడైపోతుంది కదా, నేను తెచ్చాను కదా పాలకూర అనేది. ఇంకా ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండవు కదండి, తెచ్చిండే నెక్స్ట్ డే అనేది ఉంటాయి, ఇంకెన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా పాలకూర పప్పు కింద చేద్దామని అనుకున్నానండి. అండ్ పాలకూరలో టమోటా వేస్తే రాళ్ళు వస్తాయంట కదండి, మగవాళ్ళకి ఎక్కువగా వస్తాయంట. మరి నాకు కూడా తెలియదు, అంటూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి నేను టమోటా ఏమి వేయలేదులేండి. ఇంకా ఇక్కడ కందిపప్పు వేసేసి అందులో పసుపు, కొంచెం ఆయిల్, పొంగిపోకుండా ఉండడానికి మనం ఆయిల్ వేస్తాం కదా, అలాగా కొంచెం చింతపండు, తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఆ తర్వాత పాలకూర వేసేసి ఇంకా మూత పెట్టేసండి. పచ్చిమిర్చి వేయలేదులేండి, అది కారం అంటారు కదా, కారం కింద వేసేసి చేద్దామని చెప్పేసి 4 విజిల్స్ కొట్టిచ్చేస్తే సరిపోతుందండి. తర్వాత నేను ఇక్కడ ఈరోజు చెప్పాను కదా దోశ కింద ఏదైనా పోయాలని చెప్పేసి కొంచెంగా బియ్యం ఉన్నాయని చెప్పేసి 2 గ్లాసులు బియ్యం ఉన్నాయిలేండి, అవి పోసేసి కడిగి పెట్టేశానండి. ఒక 2 రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుంది దోశకి వేసుకున్నానంటే. పిల్లలు కూడా దోశ అయితే ఇష్టంగానే తింటారండి, ఇడ్లీ అయినా ఇష్టంగానే తింటారు. ఇడ్లీ రవ్వ అయిపోయింది, మా వారికి చెప్పాను తీసుకురమ్మని, ఒక రోజు వేద్దామని చెప్పేసి. కొంతమంది ఇడ్లీకి దోశకి ఒకే ప్యాటర్న్ రెడీ చేసుకుంటారండి, అదే పిండితోటి ఇడ్లీలు వేసుకుంటారు, దోశలు వేసుకుంటారు. అంటే మనకైతే అంతగా తెలియదులేండి, చిన్నప్పటి నుంచి మనం దోశకి సపరేటే, ఇడ్లీకి సపరేటే, మనం రవ్వతోనే చేసుకుంటాం ఇడ్లీ అనేది ఎక్కువగా. కొంతమంది బియ్యంతోనే ఇలాగ ఇడ్లీ బియ్యం అని అలాగ చేసుకుంటారు. అంటే మనకు ఎప్పుడు నేను టేస్ట్ కూడా చేయలేదులేండి అవి ఎలాగ చేస్తారో కూడా. చిన్నప్పటి నుంచి రవ్వ ఇడ్లీలే అలవాటు. ఇలాగ రవ్వ ఇడ్లీ కూడా హెల్త్కి మంచిది కాదని చెప్తున్నారండి. ఇంకా మరి ఇంకేం తినాలో ఏమో కానీ ఒకటి తినేసేయడమేండి. ఇంకా అన్నీ మంచివి కాదంటే ఎలాగ తినకుండా ఊరుకోం కదా, కానీ ఏది పెట్టకుండా కూడా ఉన్నాం కదా పిల్లలకి అనేది. ఇక్కడ పాప కాసేపు ఆడుతూ ఉందండి. ఇంకా నేను ఇక్కడ పప్పు తయారు చేసుకుంటుంటే దానికి పాపం టైంపాస్ అవ్వట్లేదండి. ఇంకా అందుకు స్కూల్కి ఏదైనా చూడాలండి. ఒక్కటి పిల్లలు ఎవ్వరు లేరు, అందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, అదొక్కటి ఇంట్లో అయిపోయిందండి. ఇంకా దానికి ఏమో నేనే ఇంకా ఆడుకోవాలి, లేదంటే కింద వాళ్ళతో వెళ్ళేసి, వాళ్ళు కూడా పెద్దవాళ్ళే కదా, వాళ్ళతో కూడా ఏం ఆడుతుంది కూడా అంతే అండి, వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటుంది పాపం. అందుకే స్కూల్కి వేసేస్తే ఇంకా దానికి కూడా కాసేపు వెళ్ళేసి వస్తే ఇంకా అలసిపోయినట్టుగా ఉంటుంది, ఏదో 2 ముక్కలు నేర్చేసుకుంటుందండి. ఇంకా ఇక్కడ గవ్వలు కావాలమ్మా అంటే అయిపోయాయండి, ఇంకా ఆ గవ్వలు లేవని చెప్పేసి అంటుంది. డాడీకి చెప్తాలే నాన్న తీసుకొస్తారని చెప్పాను. ఉన్న 2 వేయించేసాను, తర్వాత ఇంకా అప్పడాల కింద వేయించానండి. అండ్ ఇక్కడ పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నానండి. పప్పు అయితే బాగా వచ్చిందండి, మంచిగానే ఉంది. అంటే నాకు పాలకూర పప్పు కంటే ఇలాగ మెంతికూర పప్పు, గోంగూర పప్పు అయితే కొంచెం ఇష్టంగా తింటాను. ఇవి అంత చప్పగా ఉంటాయి కదా, అందుకని నాకు అంతగా ఇష్టం ఉండదండి, ఈ తోటకూర అయినా పాలకూర అయినా కానీ. గోంగూర పప్పు అంటారా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, గోంగూరతో ఏది చేసినా కూడా ఇష్టంగానే తింటాను. ఇక్కడ ఇంకా పప్పుకు మనం తాలింపు పెట్టేసామంటే చుట్టూ పడిపోతుందండి, ఇంకా అది బ్లాస్ట్ అయినట్టు అయిపోతుంది కదా పప్పు తాలింపు అనేది. ఇక్కడ పప్పు తాలింపు అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు వచ్చాయి, ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా రైస్ కడిగి పెట్టేసుకొని ఇంకా రైస్ ఒకవైపు పెట్టేస్తే ఇంకా కాసేపు పిల్లల్ని కిందికి తీసుకెళ్ళి ఆడిపించుకుందాం అనుకున్నానండి. ఇంకా పాపకు టైం పాస్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఇంకా రైస్ స్విచ్ చేసేసి కిందికి వెళ్ళిపోయి దాన్ని పైకి వచ్చేసరికి అయిపోతుంది. రోజైనా అంతేలేండి, రైస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి వచ్చేసి ఇంక పెట్టేస్తానండి. ఇక్కడ కిందికి వచ్చాను, వాళ్ళు ఎందుకో ఎత్తుకున్నారో మరి దేనికో కానీ ఒకటే ఏడ్చేస్తుందండి వాళ్ళ ఇంట్లోకి వస్తే. ఈ 2 రోజుల నుంచి ఎవరి దగ్గర ఉండట్లేదండి, కొంచెం బాగలేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం కోల్డ్ చేసేసినా కూడా అస్సలు ఉండరండి, బాగా మారం చేసేస్తూ ఉంటారు. కింద వాళ్ళ ఇల్లండి. ఇంక ఇక్కడ ఇంక సాయంత్రం లాగండి, ఇక్కడ మధ్యాహ్నం ఏం తీయలేదు, ఇంకా పాప ఒకటే ఏడుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇంకా పిల్లలు సాయంత్రం లేచిపోయిన తర్వాత చూడండి ఇద్దరు, మా చిన్నది వాళ్ళ అక్కని జోకొట్టేస్తూ ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుందండి. తర్వాత నాకు కూడా అలాగే పెడుతుంది, చాలా ప్రేమ చూపిస్తుందండి. ఇద్దరు ఒకరినొకరు మాత్రం చాలా ప్రేమ చూపిస్తుంది. చిన్నది మాత్రం నా మీద ఎక్కువ చూపిస్తుంది వాళ్ళ అక్క కంటే కూడా, పెద్దది మాత్రం వాళ్ళ నాన్న మీద ఎక్కువ చూపిస్తుందండి. ఇక్కడ ఇంకా పాల కింద కలిపేసానండి, నేను కూడా కాఫీ తాగేసాను. ఇక్కడ పిల్లలకు కూడా తాపేద్దామని చెప్పేసి పెట్టేశానండి. అలాగే పెద్ద పాపకు స్నానం చేపించేసి చిన్నదానికి ఊరికే మొహం కడిగేసి బట్టలు మార్చేసానండి. ఇంకా తర్వాత ఇక్కడ దీపం కూడా పెట్టేశాను. ఇక్కడ దోశలకు పిండి అదే పోసి పెట్టాను కదా బియ్యం, ఇంకా పిండి పట్టేసుకుందామని చెప్పేసి వచ్చానండి కిచెన్లోకి. పెద్ద పాప కిందికి ఆడుకుందామని చెప్పేసి వెళ్ళిపోయింది. చిన్నది నా చుట్టూ తిరుగుతూ ఉందండి ఏడ్చుకుంటూ. సర్లే ఇంకా అలాగే ఒకలాగా నా చుట్టూ ఉంటుంది కదా అని చెప్పేసి పైన పెట్టేసుకున్నాను. వాళ్ళేమో కిందికి పంపించమన్నారు, అసలు ఉండట్లేదు అని చెప్పేసి నేను పైన పెట్టేసుకున్నాను. అలాగే దోసపిండికి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా దోసపిండికి నేను దాదాపుగా పప్పు అనేది నీట్గా కడగనని చెప్పేసి ఇంకా అలాగే పెట్టేసి ఇంకా పట్టేస్తున్నానండి. సరైన ఇలా ట్రై చేయండి బాగుంటుంది. ఇక్కడ ఇంకా దోసపిండి అనేది కలిపెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తానండి.
దోసలు కూడా ఎర్రగా వస్తాయండి అలాగ పప్పు పొట్టు అనేది ఉండటం వలన. ఇక్కడ యాపిల్లో ఏదో కోసిచ్చానండి అయినా తినలేదు. అయినా ఫ్రూట్స్ కూడా ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా ఎక్కువ కోల్డ్ చేస్తుందంటండి. అస్సలు ఇవ్వట్లేదులేండి, ఎప్పుడో అలాగిస్తే అది కూడా పడేస్తుంది అది. ఇక్కడ ఇంకా సామాన్లు తోమేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి నేను మొన్న తెచ్చుకున్నాను కదండి కందికాయలు, మా వారిని చూడమన్నాను అవి పిందెలుగా ఉన్నాయో గింజలు ఉన్నాయో చూడమంటే గింజలు ఉన్నాయిలే అన్నాను. మా వారికి చెప్పడం నా బుద్ధి తక్కువ అండి, అస్సలు ఒక్కటి కూడా బాగాలేదండి, అన్నీ పిందెలే, అసలు దాంట్లో గింజలే లేవండి, అసలు వేస్ట్ 80 రూపీస్ అనేది. తినేసాక మా వారు వచ్చాక పెట్టేశానండి. ఇక్కడ సోంపాపిడి కిందనో ఏదో తెచ్చారు, తెస్తే ఇంతకుముందు హల్దీరామ్స్ తెచ్చుకున్నామని ఇది వేరే కంపెనీ తెచ్చారు. ఇది పెద్ద టేస్ట్ లేదండి. హల్దీరామ్స్ సోంపాపిడి అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే తెచ్చుకునే వాళ్ళము, ఈసారి వేరే కంపెనీ తీసుకొచ్చారు, అంతగా టేస్ట్ అనిపించలేదు, ఏదో ఇంకా వేస్ట్ కాకుండా తినేసామండి. చిన్నదానికి పెట్టట్లేదులేండి, స్వీట్ కదా మళ్ళీ జలుబు ఎక్కువైపోతుందని అది పెట్టినా నోరు తెరవట్లేదులేండి, వద్దని చెప్పేస్తుంది. అది పాప ఏమో కొంచెం తినింది, మేమిద్దరం చెరొక ముక్క వేసుకున్నామండి. కానీ బాక్స్ వచ్చిందిలేండి, బాక్స్ దేనికైనా ఉపయోగపడుతుంది. ఇలాంటి బాక్స్ వచ్చినప్పుడు అదొక ఆనందం అండి. కిచెన్లోకి ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ, ఏదైనా చిన్న బాక్సులు ఇంట్లోకి వచ్చినా కానీ మన కిచెన్లోకి ఒక ఐటమ్ అనేది వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అది ఫ్రీగా వచ్చింది కదా, అదొకటి ఆనందము. అండ్ ఇక్కడ పిల్లలు కాసేపు ఇంకా ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా ఏం చేయాలా అని అడుగుతున్నాను. రైస్ ఏమో తినట్లేదు చిన్నది, ఇది పెద్దదేమో రైస్ నైట్ పూట అసలు ఇష్టపడట్లేదండి, రైస్ రోజు చేసేస్తే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు పట్టేసిన దోశ పిండే పోస్తున్నానండి. దోశ కావాలమ్మా, పిండి పట్టింది చూసింది, ఇంకా దోశ కావాలని అడుగుతుంది. సరే ఎలాగోకలాగా తలా 2 దోశలు వేసుకొని తిన్నామని చెప్పాను, ఇంకా అవి వేసేసి ఇస్తున్నానండి. కొంచెం ఆల్రెడీ రైస్ ఉంది, ఇంకా చిన్నదానికేమో కొంచెం రాయి జావ కింద కలిపి పెట్టేశానండి. బాగా చేసేసి పెట్టాను, అయినా కూడా అదేం తినిందా, కొంచెం తాపాను వామిటింగ్ చేసేసుకుందండి. దానికి అసలు చలికి ఇంకా ఎక్కువ అవుతుందండి, ఇంకా అందుకని చెప్పేసి అలాగా వామిటింగ్ చేసేసుకుంది. తప్పదండి, ఇంకా 2-3 రోజులు చల్లగా దానికి అలవాటు పడాలి ఈ వాతావరణానికి అనేది. ఇక్కడ కొబ్బరి గిన్నెలు అనేవి చాలా ఉన్నాయండి. ఇంకా ఈ కొబ్బరి గిన్నెలు అనేవి మా ఇంటికి వెళ్ళి అబ్బాయి వచ్చేసిండు, నేను తీస్తానక్క అంటే రారా తీద్దు, నాకు కూడా హెల్ప్ చేద్దువు, ఒక్కదానికి ఈ చల్లదానికి చేతులు పట్టేసినట్టు ఉన్నాయి అని చెప్తే వాడు తీస్తున్నాడు. వాడు కొన్ని కొట్టేసాడు ఉంటే నేను వాడు మాట్లాడుకుంటూ, మా వారేమో చిన్నబాబు నిద్రపుచ్చుతూ ఉన్నాడండి బెడ్రూమ్లో. ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ తీస్తున్నామండి. పెద్దదేమో కింద ఆడుకుంటూ ఉంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ పిలుస్తుందని కొంచెంసేపు కొట్టేసి వెళ్ళాడండి. ఈ చిప్పలతోటి ఏం రెసిపీ చేయాలో చెప్పండి, కొత్త రెసిపీ అనేది. నేను కూడా కొన్ని చేస్తానండి కొబ్బరి గిన్నెలతోటి. దీంతో ఏం చేయాలో చెప్పండి. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత మా వారు వచ్చారండి, మా వారు నేను తీస్తారని. ఆల్రెడీ నేను వేలు కట్ చేసుకున్నాను, మా వారు కూడా ఇక్కడ వేలు కట్ చేసుకుంటారండి. ఏదైనా ఒక పని చేస్తామంటే గుర్తుండాలి కదా, అలాగా అంటండి. నాకు ఇక్కడ వేలు కట్ అయిపోయి బ్లడ్ వచ్చేసింది, అవి తీసే పుణ్యంలో ఇవి మా వారికి అంతే అండి. ఇంకా మా పెద్దది కూడా ఒకవైపు ఇంకా మేము కట్ చేస్తూ ఉంటే ఇంకా అది కూడా ఎత్తేస్తుందండి, అవన్నీ వచ్చేస్తాయి కదా చెప్పులు అవి. ఇంకా దానికి ఒక పని దొరికింది, దానికి కూడా. వీడియోస్ చాలామంది చూస్తున్నారండి మన వీడియోస్, అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.